విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వడ్లపూడి నుంచి బైక్ పై డ్యూటీకి వెళ్తున్న ఇద్దరి కోకో ఓపెన్స్ నుంచి సిఐఎస్ఎఫ్ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారికి విశాఖ స్టీల్ ప్లాంట్ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మేడ్చల్ జిల్లా గట్కేసర్లో దారుణం చోటు చేసుకుంది. అత్త గొంతుని అల్లుడు హత్య చేశాడు. మైసమ్మ గుట్ట కాలనీలో నివాసం ఉంటున్న బాబురావు ఆర్థిక ఇబ్బందుల కారణంగా అత్త మొబైల్ను అమ్ముకోవడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అత్త బుజ్జిని గొంతు నిలిమి చంపినట్లు స్థానికులు వివరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆయన కూడా చెప్పింది పైసలు ఏమి లేవు అని. మీరు ఎక్కడ ఉంటారు? గొడవ అయ్యేటప్పుడు ఏం సౌండ్ లేని పడలా? రాత్రి వాళ్ళ బిడ్డలు కానీ లేరు, వాళ్ళ బిడ్డలు కూడా చర్చికి వెళ్ళిపోయింది. గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ఏం లేదు. చనిపోయిన వాళ్ళ పేరు బిజ్జి బుజ్జా. అల్లుడు ఏమైనా కొట్టాడా? 4 గంటలకు తెల్లారా? సాయంత్రమా తెల్లారా? ఎప్పుడు చచ్చిపోయిందో పిల్ల వచ్చి చెప్పిందా మీకు? వాళ్ళ భార్య పేరేంటి? గీత. ఈయన పేరు దొరబాబు. వాళ్ళ భార్య పిల్లలు పండుకుంటారంట. ఇప్పుడు 5 గంటలకు వచ్చి ఏదో టిఫిన్ బాక్స్ అడిగిందంట. లోపల తీసుకుపోయినదంట వాళ్ళ అత్త. మళ్ళీ పోయిందంట. మళ్ళీ ఒక మూత అడిగిందంట. బాక్స్ మూత తీసుకొచ్చి ఫోన్ ఉన్నదంట. పిల్లలు చిన్న బిడ్డది తెచ్చుకొని తీసుకుని పోయిందంట. వీళ్ళు ఫోన్లో ఎదుగుతుంటే లేదు. తీసుకుపోయినావా అమ్ముకున్నావా చెప్పు మా అమ్మ నిప్పించుకుంటా అంటే లేదు అంతే తెలుసు. అదే పంచాయతీ మీద గొడవలైనా కొడుకున్నాం. మూడో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ప్రతిష్టాత్మకంగా లార్డ్స్ మైదానంలో ఆరంభం కానుంది. కాసేపట్లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. లార్డ్స్ వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు WDP ఫైనల్ మ్యాచ్ మొదలు కానుంది. ఈ బిగ్ ఫైట్లో ఛాంపియన్గా నిలవాలని సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు పోటీ పడుతున్నాయి. టెస్టుల్లో ప్రపంచ ఛాంపియన్గా రెండోసారి నిలవాలని ఆస్ట్రేలియా చూస్తుందని, తొలిసారి ICC ప్రపంచ ట్రోఫీ సాధించడానికి వచ్చిన అవకాశాన్ని ఈసారి వదులుకోకూడదని దక్షిణాఫ్రికా భావిస్తోంది. దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య 7,000 దాటింది. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ సూచనలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ కావాలనుకునే మంత్రులు, ప్రభుత్వ అధికారులు తప్పనిసరిగా RT-PCR పరీక్ష చేయించుకోవాలని ప్రధానమంత్రి కార్యాలయం సూచనలు జారీ చేసింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈరోజు రిలీజ్ చేసే డేటా ప్రకారం 24 గంటల్లో దేశంలో 306 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాటు దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కరోనా కేసులు 7,121 ఉన్నాయి. కోవిడ్ మృతులు 71కు చేరాయి.